ఆస్ట్రో సిండికేట్లో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కు కాంటాక్ట్ చేయండి. ఓం శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. వాగర్ధావివ సంపృక్తౌ వాగర్ధ ప్రతిపత్తయే జగతః పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ. అందరికీ నమస్కారం. జూలై మాస ఫలితాలనేవి తప్పకుండా మీరు గోచార ఫలితాలని 40-50% వరకు మాత్రమే స్వీకరించి జన్మజాతక ఫలితాలని 90% అనువయించుకునే ప్రయత్నం చేయాలి. ప్రతి మాసం కూడా మనం చెప్పుకునేటువంటి ముందు మాటలు, ప్రతి ఇంటిలో కూడా తల్లిదండ్రులని గౌరవించే ప్రయత్నాన్ని చేయండి. అనవసరపు ప్రేమ కలాపాలలో మునిగి తేలి చదువుని సమయాన్ని వ్యర్థము చేసుకోకండి. రెండవది, ప్రతి తల్లిదండ్రులు పిల్లల కోసం వారి జీవితాలని ఎంతో త్యాగం చేసే అవకాశం, ఎంతో కష్టనష్టాలకు వచ్చి మీ ఉన్నతి కొరకు తాపత్రయపడుతుంటారు. అటువంటి విషయాన్ని మీరు గమనించకుండా తల్లిదండ్రులను ఏమార్చి చండాలమైనటువంటి పనులలో ఉండి వారి మనసుల్ని, ఆ మనుషుల్ని చంపే ప్రయత్నం చేయకండి. ఈ విషయాన్ని ముందుగా మీరు తెలుసుకోవాల్సిన అవసరం ఎక్కువగా ఉంటుంది. ధనం సంపాదించే విషయంలో లంచాలు పుచ్చుకోవడం ఇవన్నీ కూడా ఎక్కువ చెప్తుంటాను నేను. అవి మన పిల్లలకి శాపాన్ని, నష్టాన్ని కలిగిస్తాయి. ఒక్కొక్కసారి అధికమైనటువంటి వ్యయము కూడా మనల్ని ఇబ్బంది కలిగిస్తూ ఉంటుంది. కాబట్టి అవసర నిమిత్తము ఖర్చు, అలాగే అవసర నిమిత్తం మాట, తల్లిదండ్రులతో సఖ్యము మాత్రమే ఉంచుకొని మన జీవన ప్రయాణాన్ని ముందుకు సాగిస్తే అద్భుతాన్ని మనం సృష్టించవచ్చు. కాబట్టి మీరందరూ విషయం తెలుసుకొని ముందడుగు వేస్తారని, జీవితంలో అత్యుత్తమ స్థాయి శుభయోగాలు పొందుకుంటారని కోరుకుంటూ, ప్రతినిత్యం దైవనామస్మరణ, ప్రతినిత్యము దేవాలయ సందర్శన చేసిన వారికి సమస్త శుభయోగాలు ఉంటాయి. ఇందులో సందేహం లేదు. ప్రతిరోజు వెళ్ళాల్సింది మన గుడికి. వారానికి 2 రోజులు 3 రోజులు కాదు, ప్రతి నిత్యము మీ ఆఫీస్కి వెళ్తున్నప్పుడు కానీ ఎటువైపు వెళ్తున్నా సరే తప్పకుండా గుడికి వెళ్ళి దర్శనం చేసుకొని మీ కార్యక్రమానికి వెళ్ళండి. విజయం మీ సొంతం అవుతుంది. ఈ విషయాన్ని తెలుసుకొని ఈ మాసంలో ప్రతి మాసంలో కూడా ఆనంద సిద్ధి పొందాలని కోరుకుంటూ సర్వేజన సుఖినో భవంతు. మకర రాశి వారికి జూలై మాసంలో ఎలాంటి ఫలితాలు ఉన్నాయి? 2025లో 1-2 వారాల్లో అదృష్టాది ఆనంద యోగం, 3వ వారంలో అనుకోకుండా ఆపద వచ్చే అవకాశం, 4వ వారంలో సామాన్య ఫలితాలు, అంటే కాస్త ఊపిరితో మెలగలిగే అవకాశం, ఊపిరి తీసుకోవచ్చు 4వ వారంలో. 3వ వారంలో నిట్టనిలో మునిగే అవకాశం, నావాడే నా వాళ్ళే అనుకోవడం, అక్రమ సంబంధాలు, మంచి వాళ్ళని వదులుకోవడం, చెడ్డ వాళ్ళని దిక్కు వెళ్ళడం, జుగుప్సాగరణ ఫోటోలు షేర్ చేసుకోవడం, తప్పుడు మార్గంలో వెళ్ళడం మీకు ప్రమాదమే. ఆ మధ్య పేపర్లు చూసాం కదా, ఎవరో కోటీశ్వరుడు ఒక దుర్మార్గుడిని డ్రైవర్తో యజమానురాలు చేసిన సరసల్లాపాల వల్ల వాడు వీడియో తీసి బ్లాక్మెయిల్ చేసినటువంటి విషయం సోషల్ మీడియాలో వచ్చింది మనకి. వాడి జాతి అటువంటిది. యజమానురాల్ని ట్రాప్ చేసి, వాళ్ళ పిల్లల్ని ట్రాప్ చేసి బ్లాక్మెయిల్ చేస్తున్నారు. అటువంటిది మీకు 3వ వారంలో జరిగే అవకాశం. లేదంటే నా బెస్ట్ ఫ్రెండ్ ఏ జాతి అయితే ఉంది, ఐ డోంట్ కేర్ అబౌట్ రిలీజియన్ అన్నటువంటి వ్యక్తులందరూ కూడా ఈ వారంలో పడే బాధల నరకం, బతుకున్నప్పుడు నరకంలో ఉన్నట్టుంటుంది, ఎర్రని సూదుతో కూర్చున్నట్టు ఉంటుంది. ఇంత భయంకరంగా చెప్తావేంటి స్వామి అంటే, జరగబోయేది అలా ఉంది కాబట్టి జాగ్రత్తగా ఉండండి. అది ఆడ మగ అనేటువంటి తేడా లేదు, ఇద్దరికీ అలాగే ఉంటుంది. హనీ ట్రాప్ ఒకటి, దేశ రహస్యాల్ని బయటపెట్టేటువంటి వ్యక్తులు ఉన్నారు. కాబట్టి మీరు ఆలోచించండి. నేనేమి ఊకదంపుడు ఉపన్యాసం చెప్పట్లా. ఇటువంటివి జరగడానికి ఇటువంటి అవకాశాలు ఉన్నాయి. ఈ రాశి వారికి ఇలా ఉందని చెప్తున్నాను నేను. చేతులు కాలిన తర్వాత ఆకులు పట్టుకొని లాభం లేదు, జాగ్రత్త పడండి. మరి మొదటి 2 వారాల్లో ధనయోగం ఉంది. ఎవడైతే ట్రాప్ చేయబోతున్నాడో, ఎవరైతే ట్రాప్ చేయబోతుందో వాళ్ళకి కనిపెట్టగలిగే 6th సెన్స్ పనిచేస్తుంది. 4వ వారంలో జరిగిన పొరపాటు నుంచి బయటపడగలిగే అవకాశం ఉంటుంది. 3వ వారంలో డబ్బు గురించి జాగ్రత్తగా ఉండండి. లాటరీలకి, జూదానికి, షేర్ మార్కెట్, స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్ ఏమాత్రం బాలేదు. ప్రభుత్వ ఉద్యోగంతో లంచగొండలుగా పట్టుబడతారు. ప్రైవేట్ సెక్టార్లో ఉద్యోగం కోల్పోయే ప్రమాదం కనబడుతుంది. రాజకీయ నాయకులకి రాజకీయ సన్యాసం తీసుకోవాల్సిన అవసరం వస్తుంది. కళాకారుల, క్రీడాకారులకు ఇబ్బంది, కుటుంబపరమైనటువంటి చికాకులు, కోర్టు వివాదాలు ఇబ్బంది కలిగిస్తాయి. 1-2 వారాల్లో ధనం, ఆనందం, ఆరోగ్యం, ఐశ్వర్యం, విద్యాలాభం, ఉద్యోగ లాభం, బంధులాభం, మిత్ర సౌఖ్యం, రోగనాశనం, రుణ విమోచనం, ఆనందకరమైన సంపద, బంధుమిత్రులతో అనుకూలత, వివాహాది నిశ్చయితాంబులాదు, కృత్రిమ సహజ సత్సంతాన ప్రాప్తి, పోగొట్టుకున్న ధనం తిరిగి వచ్చే అవకాశం, గొప్ప వ్యక్తులతో పరిచయం, శత్రువుని పసిగట్టడం, శత్రువులు దూరంగా ఉండడం, ఆనందకరమైన సంపద. 3వ వారంలో వచ్చేటువంటి ఇబ్బందుల్ని ముందుగానే పసిగట్టగలిగితే 1-2 వారంలో వచ్చేటువంటి అదృష్ట యోగాన్ని, ధనయోగాన్ని, విద్యా ఉద్యోగ వ్యాపార లాభాన్ని అందిపుచ్చుకొని 3వ వారంలో సైలెంట్గా ఉంటూ 4వ వారంలో కాస్త నిదానంగా వెళ్ళి వచ్చే మాసంలో మళ్ళీ బ్రహ్మాండ ఇల్లు, పొలము కొనుక్కోవచ్చు, వివాహ సంబంధ యోగత ఉంటుంది, సంతాన ప్రాప్తి ఉంటుంది, విద్యలో విజయం ఉంటుంది, ప్రభుత్వ ఉద్యోగాన్ని పొందుకోవచ్చు, ప్రమోషన్లు పొందుకోవచ్చు. ఇది కదా జ్యోతిష్యం అంటే. ఏదో నీకు బాగుంది, నీకు బట్టలు వస్తాయి, నీకు బంగారం వస్తుంది, నీకు పెళ్ళి అవుతుంది, నీకు లవర్ వస్తుంది, ఇది చెప్పేది జ్యోతిష్యం ఎందుకు అవుతుంది?
ఎక్కడ ఇబ్బంది ఉందో దాన్ని సూచించగలిగేవాడు జ్యోతిష్కుడు. ఎలాంటి ఇబ్బంది వస్తుంది సూచించగలిగే అవకాశం ఉంది. అక్కడ ఆ వారం జాగ్రత్తగా ఉండండి. ఏదేమైనా మళ్ళీ 2 వారాల్లో మీరు సంపాదన బ్రహ్మాండం, ధనం, ఆనందం, ఆరోగ్యం, ప్రభుత్వ ప్రేరణ, ఉద్యోగ లాభాన్ని పొందుకోవచ్చు. సోషల్ మీడియా, శాటిలైట్, జర్నలిస్టుల వారికి, సీనియర్ సిటిజన్స్ కి, మహిళాములకి అభివృద్ధి, బొటిక్స్, బ్యూటీ పార్లర్, బ్యాంబు డిపో, బాణసంచి కర్మాగారం, టైల్ వ్యాపారం, ముద్రణాలయం, గ్యాస్ వ్యాపారంలో, కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపానం, హోటల్ వ్యాపారంలో, ఇంటీరియర్, ఎక్స్టీరియర్, ఫర్నిచర్, గాజు పరిశ్రమ లాభాలు, సీనియర్ సిటిజన్స్ కి, మహిళాములకి లాభం, మత్స్యకారులకి మత్స్య సంపద, రొయ్యలు, చేపల లాభం. మత్స్యకారులు 3వ వారంలో సముద్రంలోకి వెళ్ళకూడదు. గజ ఈతగాలైనా సరే వెళ్ళకూడదు. తెప్ప తిరగబడుతుంది, ప్రమాదంలో ఉంటారు. జాగ్రత్త సుమా. మీ యొక్క నావ సరిగా వెళ్ళదు, ప్రమాదంలో ఉంటుంది. జాగ్రత్త. ఆటోమొబైల్, ఎలక్ట్రానిక్, ఎలక్ట్రికల్, విద్యాలయ, వ్యాయామం, చిట్ ఫండ్, ఫైనాన్స్ వ్యాపారంలో కూడా లాభాలు ఉన్నాయి. ఆనందయోగం, ఉద్యోగ లాభం, విద్యా లాభం, విదేశీయానం, విదేశీ ప్రయాణం తప్పకుండా 1-2 వారాల్లో పెట్టుకోండి. అబ్బే లేదండి మేము 3వ వారం టికెట్ కొనేసుకున్నాం. 127 సార్లు హనుమాన్ చాలీసా పారాయణ ఖచ్చితంగా చేయండి. భగవద్గీత పారాయణం చేయండి. ఒక్కసారి మీరు జన్మజాతకాన్ని చూయించుకోండి. అప్పుడు మీకు ప్రశాంతత, ఆర్థిక ఆనంద లాభాలు ఉంటాయి. ఏదేమైనా ఈ మాసంలో మీకు శుభయోగాలు ఉన్నాయి, కానీ ఆ శుభయోగాలు కొద్దిగా తీవ్రతరంగా ఉన్నాయి కాబట్టి ఇంత గట్టిగా చెప్పాల్సి వస్తుంది నేను. తస్మాత్ జాగ్రత్త. ఏదేమైనా కుటుంబ పరంగా ఆర్థిక, ఆత్మస్థైర్య, ధనయోగ, సోదర మైత్రి, కోటి వదల సమసిపోవడం, బంధులాభం, మిత్ర సహకంతో, మిత్ర బంధువులతో అనుకోని శుభయోగాలు పొందుకుంటారు. లాటరీల దూరం వల్ల షేర్ మార్కెట్ ధనయోగం ఉంటుంది. తప్పకుండా మీరు అనుకునేది సాధించగలిగే అవకాశాలు ఉన్నాయి. ఈ మాసం ప్రతి మాసం కూడా అష్టైశ్వర సిద్ధి పొందాలని కోరుకుంటూ సర్వే జన సుఖినో భవంతు.